అండ్ ఇప్పుడు మా పరుచూరి గోపాలకృష్ణ గారు ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు వందనం, వేదిక ముందున్న తోటి విద్యార్థులకు అభివందనం. ఏంటి ఈయన కటింగ్ ఇస్తున్నాడు తోటి విద్యార్థులు అనుకుంటున్నారా? మొన్నే సబ్మిట్ చేశా డీలిట్, ఐఎమ్ ఆల్సో ఏ స్టూడెంట్ లైక్ యూ. బహుశా అక్టోబర్లో వస్తుంది అవార్డు. సో నేను విద్యార్థిని. ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయంలో ఇక్కడ కూర్చున్న మీ ఆచార్యుల్లాగా నేను అక్కడ విజిటింగ్ ప్రొఫెసర్ని స్టిల్, అలా మీ గురువుని. ఒకప్పుడు 11 సంవత్సరాలు ఇలాంటి విద్యార్థుల్ని ఎంతోమందికి పాఠం చెప్పిన అనుభూతిని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. అందుకే ఒక చోట రాశాను నేను, ఈ జీవితంలో గొప్పవాళ్ళు ఎవరయ్యా అంటే ఒకడు తాపీ మేస్త్రి, రెండో వాడు మాస్టారు అని. ఎందుకని? ఒక పెద్ద భవంతి ముందు నిలబడి ఉంటాడు తాపీ మేస్త్రి. ఏంటి మేస్త్రి చూస్తున్నావు అంటే, ఈ మేడ నేనే కట్టా అంటాడు. ఒక చీఫ్ మినిస్టర్ ఇంటి ముందు నిలబడి ఉంటాడు టీచరు. ఏంటి మాస్టర్ చూస్తున్నారు అంటే, వీడి చేత చిన్నప్పుడు ఆలు నేనే దిద్దిచ్చా అంటాడు. అంత గొప్పదనం ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. ఉపాధ్యాయుల్ని విద్యార్థులు గౌరవించారు అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అర్థమవుతుంది. మీరు మల్లారెడ్డి గారి పేరు చెప్పినప్పుడు, మీ ప్రిన్సిపాల్ పేరు చెప్పినప్పుడు మీరు స్పందించిన తీరు చూస్తే వాళ్ళిద్దరూ ఎంత గొప్పవాళ్ళో మాకు అర్థమైపోయింది. మీ ఇద్దరికి నమస్కారం అండి. ఒక పల్నాటి యుద్ధం రాసినప్పుడు సముద్రాల రాఘవాచారి గారు ఏం ఆనందం పొందాడో మాకు తెలియదు. ఒక మహామంత్రి తెమ్మర్సు రాసినప్పుడు పింగళి నాగేంద్రరావు ఏం ఆనందపడ్డాడో మాకు తెలియదు. ఒక అల్లూరి సీతారామరాజు రాసినప్పుడు మహారథి గారు ఎంత గర్వపడ్డాడో మాకు తెలియదు. కానీ ఈ రాణి రుద్రమదేవి రచించినప్పుడు మా జన్మ ధన్యమైందనుకున్నాం మేము. ఎందుకు? ఏమండి, ఒక సినిమా రాస్తే జన్మ ధన్యం అవుతుందా? అవుతుంది. ఈ 21వ శతాబ్దంలో ఒక ఆడపిల్ల చదువుకుంటుంటే ర్యాగింగ్ పేరుతో ఆత్మహత్యలకు గురవుతున్న ప్రమాదాలు, యాసిడ్లు పోసి హత్యలు చేస్తున్నటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు 800 సంవత్సరాల క్రితం మేము కలం విసిరితే ఆవిడ కత్తి విసిరి నువ్వు ఎలా సింహాసనం మీద కూర్చుంటావని ప్రశ్నించిన వాళ్ళ మదపుటేనుగును అణిచినట్టు అణిచి అరికాలు కింద కూర్చోబెట్టి ఆ సింహాసనం మీద కూర్చున్న మహానుభావురాలు రాణి రుద్రమ్మ. అలాంటి చరిత్ర తెలుసుకోవాలని లేదా? ఆ చరిత్ర చూడకపోతే ఆడపిల్ల కాదు, తెలుసుకోకపోతే మగపిల్లడు కాదండి. తెలుసుకోవాలంటే చూడాలి. అది లింకు గోనగన్నారెడ్లు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి అనుష్క, మీరేదో డార్లింగే అని చూసి ఉంటారు, కానీ రుద్రమదేవిగా అనుష్కను చూస్తే మీరు కనీసం 3 రాత్రులు నిద్రపోరు ఇంటికి వెళ్ళి. ఎందుకంటే అసలు ఆ టీవీ, ఆ రాజస్వం, ఆవిడ అసలు నడుస్తుంటే మన అనుష్కేనా అనిపిస్తుంది మాకు అక్కడ చూస్తుంటే. తెర మీద పైగా 3D విన్సెంట్ గారు వాళ్ళు చేస్తారు. మీరు ఆ కళ్ళజోళ్ళు పెట్టుకుని సినిమా చూస్తున్నప్పుడు ఆవిడ కత్తిసిరితే మన మొహం మీదకే వచ్చినట్టు ఉంటుంది అక్కడ. అంత అద్భుతంగా అండి. అలా ఒక గుణశేఖర్ గారు, మీరు ఒక ప్రాంతాన్ని కాదండి, మొట్టమొదట కరీంనగర్ ప్రాంతంలో నుంచి, ఖమ్మం ప్రాంతంలోంచి ఈ ప్రాంతాన్ని తెలంగాణ అనేవారు. అప్పుడు ఈ ప్రాంతం నుంచి అటు ఒరిస్సా దాకా, అటు మధ్యప్రదేశ్ దాకా, అటు మహారాష్ట్ర దాకా, ఇటు బీదర్ దాకా, తమిళనాడులో కంచి దాకా, ఆంధ్రాలో పులివెందుల దాకా, అక్కడ దాకా పరిపాలించింది ఆవిడ. అంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహానుభావురాలు ఈ రాణి రుద్రమ్మ. ఆవిడ కథలో ఎంతమంది ఆవిడ్ని నువ్వు సింహాసనం మీద కూర్చోటానికి వీల్లేదంటే ఒక్క మాట మాత్రం చెప్తానండి. బ్రహ్మదేవుడు తన భార్యకు మొహంలోనే చోటిచ్చాడు, విష్ణుమూర్తి తన గుండెల్లో ఇచ్చాడు, శివుడు తన శరీరంలో అర్ధభాగమే ఇచ్చాడు. ఒక ఆడపిల్లకు మనం సింహాసనం ఇవ్వలేమా?
ఇదే కథ. నిజంగా ఆనందంగా ఎందుకు ఉందంటే, మీరు అనుష్కను చూడటానికి వస్తారు, రుద్రమ్మను తెలుసుకుని వెళతారు. ఇది నా ఆనందం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక సినిమా మనకు అద్భుతంగా కనిపించాలి అంటే వెనకాల సినిమాటోగ్రాఫర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శ్రీ అజయ్ విన్సెంట్ గారు ఉన్నారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు టాక్. Rudramadevi is one great experience which I'll never forget, and my best experience in filmmaking so far. I thank director Gunasekar garu and the writers Parchuri brothers garu, and especially Anushka for performing such a brilliant role in this film. So I think you should see this film in its full splendor in 3D. You will almost, it will transport you straight to that era of the 12th century, and you can almost touch the images from the screen. Fantastic. Thank you so much, sir. I'm very proud for having you in the industry. తోట ప్రసాద్ గారిని ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రుద్రమదేవి సినిమా అనేది ఒక చరిత్ర కాదు, ఒక క్యారెక్టర్. మొన్న మన మధ్య దూరమైన అబ్దుల్ కలాం గారి మాటలు, ఆయన సాధించిన విజయాలు ఈనాటికి మనకు స్ఫూర్తినిస్తున్నాయి. అలాగే రుద్రమదేవి ఆవిడ క్యారెక్టర్లో స్ట్రగుల్ ఉంటుంది, ఒక ఇన్నర్ స్ట్రగుల్, అవుటర్ స్ట్రగుల్. ఆ రెండింటిని జయించిన ఒక రాణి రుద్రమదేవి ఈ జనరేషన్ కూడా ఇన్స్పిరేషన్ అవుతుందనే నమ్మకంతో ఈ సినిమా రూపొందించారు. డైరెక్టర్ గుణశేఖర్ గారు ఇది 10 ఏళ్ల కళ. అంటే ఆయన ఎప్పుడో చదివిన రుద్రమదేవి చరిత్ర ఆయన హంట్ చేసింది. అందుకే ఆయన ₹1,00,00,000 రిస్క్కి సిద్ధమై మీ అందరూ ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా చూశాక మిమ్మల్ని అందరినీ కూడా రుద్రమదేవి క్యారెక్టర్ హంట్ చేస్తుంది, మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది, మిమ్మల్ని అందరినీ జీవితంలో మరింత సక్సెస్ఫుల్గా చేస్తుందని మా అందరి నమ్మకం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. School children can come down here. Hi Anushka, I'm very glad to meet you. You're so pretty. I don't have any questions to ask for you. Sorry, don't think anything. Guneshekar garu, I want to ask one question. I can ask in Telugu, sir. Sir, మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటి పెద్ద మూవీ ఒక హిస్టరీ చేస్తారని? నేను చదువుకున్నప్పుడైతే కలగన్నాను కానీ అనుకోలేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు కళలు ఎప్పుడు నిజం అవుతాయి. Hi Anushka. Hi. This is the second time after Vedam you're working with Allu Arjun. So how was your experience working with him again? It's always a pleasure working with Allu Arjun. I'm very glad you asked me this question. ఎందుకంటే like నేను గుణశేఖర్ గారి గురించి చెప్పాను, హౌ ప్యాషనెట్ హీస్ అబౌట్ మూవీ మేకింగ్. అండ్ వెన్ యూ సెట్లో చూస్తే అందరికి తెలిసిపోతుంది. అనదర్ పర్సన్ అట్ ద సేమ్ టైమ్ హూ సో సెల్ఫ్లెస్లీ ఒక సినిమా గురించి ఆలోచిస్తానంటే దట్స్ డెఫినెట్లీ అల్లు అర్జున్. బికాస్ వేదంలో నేను చూశాను, అండ్ అగైన్ ఐఎమ్ సీయింగ్ ఇట్ అగైన్ హియర్, దట్ ఒక హిస్టరీ గురించి ఫిలిం తీస్తున్నావు. ఈవెన్ దో ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ అ ఉమెన్, without having any of those barriers, he's wholeheartedly come forward and supported this project. And prati frame lo dan chooskoni, there's so many times then choosanu, one thing is the amount of hard work he's put into this character, but the other thing is also mana shoot chestunappudu lot of times he's come up to me and told me ila cheste baaguntundani, so that for the betterment of the project and to make sure that all of us get to see a good product end of the day. And I thank him for his unconditional support eppudu. అంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో అల్లు అర్జున్ తను ఒక పాత్ర పోషించడానికి ముందుకు రావడమే రియల్ హీరో అల్లు అర్జున్. అదే అదే సార్, ఇక్కడ ఆడోళ్ళు మా మగాళ్ళని తొక్కేస్తున్నారు. మా మగజాతి ఏదే ఉట్టి బాయ్స్ కి ఇప్పుడు ఉట్టి 3 బాయ్స్ కి ఛాన్స్ వస్తుంది. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. యా అబ్బాయి కదా, యా 1 second. Can you tell a dialogue for our CM? Any dialogue before the movie releases. I want you all to see it and enjoy that. Okay. Can you tell something about your student life? How is it? How you feel it? Can you explain? Definitely, we'll all have ambitions to grow up and become something, but to all those students here,
maybe 1 year left, 2 years, or maybe 10 years left. Enjoy this because the best time of your life. Unconditionalగా నేర్చుకోమని అందరూ ప్రెషర్ పెట్టేది ఓన్లీ ఈ టైంలో. సో ఐ ఫీల్ ఆల్ ఆఫ్ యూ ఆల్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్, ఇట్స్ నాట్ ఎ జోక్, ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్ హ్యావ్ నేను స్కూల్లో కాలేజ్ ఉన్నప్పుడు నా లెక్చరర్స్ సేమ్ లెక్చర్ ఇచ్చేవాళ్ళు. ఐ యూస్ టు లాఫ్ ఎట్ దెమ్. బట్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ దట్ మన ఎప్పుడైనా యాజ్ అ కంట్రీ ముందుకు వెళ్ళాలంటే ద బిగ్గెస్ట్ రోల్ మోడల్స్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో ప్లీజ్ టేక్ వాట్ మీరు చేసేదాన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్లీజ్ డూ ఇట్. అనుష్క గారు, మీకు మా టోప్ అబ్బాయి ఏం అడిగాడంటే, బిల్లాలో చాలా స్టైలిష్గా ఉన్నారు, రుద్రమదేవిలో ప్రిన్సెస్ లా ఉన్నారు. సో మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు ఆ లుక్ నుంచి ఈ లుక్ రావడానికి? అంతే కదా, మీ ఫీలింగ్ ఏంటి? కూర్చొని నేను చెప్తా. అది యాక్చువల్లీ మన పని అండి, బికాస్ ఒక్కొక్క ఫిలింలో ఒక్కొక్క క్యారెక్టర్ పోషిస్తున్నప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ ద లుక్. అండ్ డెఫినెట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అదని మన బాధ్యత. బట్ అలాంటి లుక్స్ రావాలంటే చాలా లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఒక డైరెక్టర్ని ఫస్ట్ ఒక డైరెక్టర్ ఇలా క్యారెక్టర్ ఇలా ఉండాలని ఊహించుకుంటారు. దాని సపోర్టివ్గా వీ హ్యావ్ డిజైనర్స్, మన మేకప్, హెయిర్ ఆర్టిస్ట్. సో I would give the credit to actually hair, makeup and the designers. నేను చేసిన ప్రతి వాళ్ళకి I would give the credit to them. గుణశేఖర్ సార్ గారు మీకు రోల్ చెప్పినప్పుడు మీకు డ్రీమ్లో ఏదైనా ఇలా చేస్తాను అని అనిపించిందా? డ్రీమ్లో యాక్చువల్లీ ఒకటి మంచిది ఏం జరిగిందంటే, దిస్ 2 yearsలో అసలు డ్రీమ్స్ రావడం మానేసాయి. ఎందుకంటే మన the amount of work, అందరూ కష్టపడి, the amount of hours and amount of work that we did, మన ఇంటికి వెళ్ళి స్నానం చేసి బెడ్ టచ్ చేస్తే we fall asleep to wake up for shoot next day. So not yet. I'm sure now all the dreams will come back now there. తెలంగాణకి ఏకైక క్వీన్, ఫేమస్ క్వీన్ రుద్రమదేవి. ఆ రోల్ చేసినప్పుడు అంటే ఫస్ట్ టైం గుణశేఖర్ సార్ మీకు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఆ క్యారెక్టర్ చేయగలనా అనిపించిందా లేదా? I would want to only correct one thing under there. I hope you don't mind, because మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో 21st centuryలో తెలంగాణలో రుద్రమదేవి అని ఉంది. బట్ ఇట్స్ వెరీ సాడ్ బికాస్ రుద్రమదేవి ఉన్నప్పుడు ఇట్ వాజ్ నోన్ యాజ్ సౌత్ ఇండియా. కాకతీయ డైనస్టీ వాజ్ ఆల్ ఓవర్. సో ఐ ఫీల్ మన యాజ్ ఇండియన్స్ మన జాగ్రఫికల్ బ్యారియర్స్ పెట్టుకోకూడదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆ కింగ్డమ్ నుంచి, ఆ డైనస్టీ నుంచి మన అందరూ స్ప్రెడ్ అయ్యి వీ గాన్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో మన టుమారో నేను వెళ్ళి అమెరికాలో ఉంటే ఐ డోంట్ బికమ్ అన్ అమెరికన్, ఐఎమ్ స్టిల్ అన్ ఇండియన్. సో ఐ వెంట్ ఆఫ్ ద క్వశ్చన్, బట్ లెట్స్ మేక్ షూర్ దట్ మన geographical barriers పెట్టకుండా లెట్స్ మేక్ షూర్ దట్ ఆ ఫిల్మ్ రీచెస్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్. సో అది మన వీ హ్యావ్ టు ప్రమోట్ ఇట్. మీరు రుద్రమదేవిగా లీనమై చేశారు. ఇప్పుడు ఆ రోజున్న పరిస్థితులలో రుద్రమదేవి ఏ విధంగా పరిపాలించిందో, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి మిమ్మల్ని 1 day సీఎం చేస్తే ఎలాంటి రూలింగ్ ఇస్తారు? మీరు 1 day సీఎం అయితే ద మోస్ట్ టఫెస్ట్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ టఫ్. బికాస్ 1 dayలో చేయడం నా చేతిలో లేదండి అసలు. 1 dayలో ఐ ఫీల్ there's nothing one can do, because నేను ఏం నమ్ముతాను, ఐ ఫీల్ దట్ ఎవ్రీథింగ్ రూట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో స్టార్ట్ అవ్వాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ, ఇప్పుడు వెన్ వీ టాక్ అబౌట్ బేసిక్ యాజ్ క్లెన్లీనెస్, బేసిక్ క్లెన్లీనెస్ అని మాట్లాడితే ఐ ఫీల్ ఇట్ హ్యాస్ స్టార్ట్ ఫ్రమ్ మీ, దెన్ స్ప్రెడ్ టు మై ఫ్యామిలీ, నా స్టాఫ్ అందరూ స్ప్రెడ్ అయ్యి దెన్ ఇట్ హ్యాస్ టు కమ్ టు ద సొసైటీ. సో దట్ ఈస్ హౌ ఐ బిలీవ్ ఇట్. సో అలా చేయాలని చాలా టైం కావాలి. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్, మోర్ దెన్ ఎనీథింగ్. వెదర్ ఇట్స్, నేను పాలిటికల్గా మాట్లాడను, ఐ డోంట్ వాంట్ టు టాక్ యాజ్ పాలిటిక్స్, బికాజ్ దాని గురించి మాట్లాడిన చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు దాని గురించి అస్సలు ఏం తెలియదు. ఐఎమ్ వెరీ వెరీ ఇమ్మెచ్యూర్ దాంట్లో. బట్ ఐ ఓన్లీ బిలీవ్ దట్ every human being should be conscious and aware to change anything in the society. Adigin question, as Rudrama Devi, what's your message to the students? When it comes to Rudrama Devi, I myself am a student because nene ippudu nerchukunnanu. But definitely I would say after ee character play chesin tarvata what I would want to say is, because
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రతి ఒక్కరు నేను ఈ క్యారెక్టర్లో చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరు వీ హ్యావ్ చాలామందికి పెద్ద టెన్షన్స్ ఉండొచ్చు, చాలామందికి చిన్న టెన్షన్స్ ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్ ఇస్ స్ట్రెస్, టెన్షన్ ఇస్ టెన్షన్. సో వీ కాంట్ మేక్ ఎనీథింగ్ స్మాల్ ఆర్ బిగ్. సో ఫర్ ఈచ్ వన్ ప్రతి ఒక్కరు వెదర్ ఇట్స్ అ ఫీమేల్ ఆర్ అ మేల్ సిట్టింగ్ దేర్, ఐ ఫీల్ మనలో అందరికి ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి అందరికీ, అది దేవుడు అలా క్రియేట్ చేశారు. సో ఈచ్ వన్ ఆఫ్ యూ ఆ క్వాలిటీస్ని డెవలప్ చేసుకొని దాన్ని బిలీవ్ చేసుకొని యూ హ్యావ్ టు కమ్ అహెడ్. And the compassion of Rudramma Devi, even though warlo elli millions of people champesna kuda, when it came to compassion, she was the most loving natured woman. So I feel mana basic nature em untundi, we have to nourish it and stick to it. That's what I've learned from her. Okay, in future if Rajamouli comes up with Bahubali 3 and Gunashekhar garu comes up with Rudramma Devi 2, would you like to be part of epic or history? I would be a part of both. There's no way. After being a part of Rudramma Devi 1 and Bahubali 1 and 2, why will I miss out on anything? If they can't adjust dates, I will convince them, I'll cry to them, but make sure they take me for both. చూసారు కదండి, సిఎంఆర్ కాలేజ్లో రుద్రమ్మ దేవి టీం రచ్చ స్టూడెంట్స్తో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ నుంచి రుద్రమ్మ దేవి స్టార్ట్ అయింది. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇలా ఉంటుంది. అండ్ సినిమా రిలీజ్ అయినాక చరిత్రలు మాట్లాడుకుంటాయి ఈ రుద్రమదేవి సినిమా గురించి. రిలీజ్ వరకు వెయిట్ చేస్తున్నాం. గుణశేఖర్ గారు రుద్రమదేవి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేయండి, చూసి బాగా ఆనందిద్దాం. అండ్ ఇక్కడ నుంచి ప్రమోషన్ స్టార్ట్ అయినాయి, నెక్స్ట్ మీ దగ్గరికి రావచ్చు, రెడీగా ఉండండి.